A Chinese AI model came swinging, a model called DeepSeek. AI DeepSeek. NVIDIA losing nearly $600 billion in market cap today alone. The Chinese company should be a wake-up call. Hi everyone, this is Puddhi. You are watching Puddhiraj Meda YouTube channel. ChatGPT వర్సెస్ DeepSeek. రీసెంట్ డేస్ నుంచి DeepSeek అనేది చాలా ట్రెండింగ్లో ఉంది. అంటే చాలా హైప్ ఇస్తుంది. అంటే అసలు DeepSeek అంటే ఏంటి, ఇది ChatGPTకి పోటీనా? సో ఇది చాలా మందికి ఉండే ఒక క్వశ్చన్. సో ఈ వీడియోలో మనం అసలు ChatGPTకి DeepSeekకి డిఫరెన్స్ ఏంటి, ఎలా మనకి యూజ్ అవుతున్నాయి డైలీ లైఫ్లో, ChatGPTని DeepSeekని మనం ప్రాక్టికల్గా మనం ఎలా యూజ్ చేయాలి అండ్ ఎవరికి ఏది పర్ఫెక్ట్గా యూజ్ అవుతుంది, ప్రతి ఒక్కటి మనం ఈ వీడియోలో ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఇప్పుడే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కింద కనిపిస్తున్న బెల్ నోటిఫికేషన్స్ని ఆన్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే నెక్స్ట్ వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ రూపంలో వస్తాయి. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ప్రజెంట్ మనందరం గూగుల్ని యూజ్ చేస్తూ ఉన్నాం. అంటే ఇప్పుడు మనకి ఏదన్నా డౌట్స్ వచ్చాయనుకోండి, ఏది వచ్చినా కానీ ఫస్ట్ మనం గూగుల్ సెర్చ్ చేస్తాం. సో గూగుల్ కానీ మైక్రోసాఫ్ట్ ఎడ్జ్, సో ఇలాంటి బ్రౌజర్స్ ద్వారా మనం సెర్చింగ్ అనేది మనం చేస్తూ ఉన్నాం. కానీ మనకి ఎప్పుడైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ అనేది బాగా డెవలప్ అయిందో, ChatGPT, గూగుల్ జెమినీ, ఈ విధంగా మనకి చాలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని యూజ్ చేసుకొని వర్క్ అయ్యే టూల్స్ అనేవి మనకు వచ్చేసాయి. సో ఇవి ఎలా వర్క్ అవుతాయంటే, మనకిప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ అప్పుడంతా మనం గూగుల్ సెర్చ్ ఎలా చేసాం, మనకి ఏ డౌట్స్ వచ్చినా కానీ ఇప్పుడు సెర్చ్ చేస్తే దానికి రిలేటెడ్గా ఉండే చాలా లింక్స్ అనేవి, ఇంకా యూట్యూబ్ వీడియోస్ కానీ ఇట్లా ప్రతి ఒక్కటి ఆ టాపిక్కి రిలేటెడ్గా ఉండేవన్నీ మనకి డిస్ప్లే చేస్తాయి గూగుల్ సెర్చ్లో కదా. అలాగే మనకి ChatGPT అంటే ఏంటంటే, ఇప్పుడు ఈ ChatGPTలో మనం ఏ క్వశ్చన్ అయినా కానీ ఏ టాపిక్ అయినా మనం అడిగితే సింగిల్ ఆన్సర్లా మనకి ఇస్తుంది. గూగుల్ అయితే మనకి చాలా రిజల్ట్స్ అనేవి ఇచ్చాయి కదా, అదే ChatGPT అయితే ఒక్క రిజల్టే ఇస్తుంది. అది కానీ ద బెస్ట్ లాగా ఫుల్గా అదే ఆన్సర్ అనేది క్లియర్గా ఇస్తుంది, డీటెయిల్డ్గా. సో అందుకే అందరూ ChatGPT వచ్చిన తర్వాత చాలా క్రేజ్ అయిపోయింది. ఫస్ట్ 5 డేస్లోనే ఇది కానీ చాలా పాపులర్ అయిపోయి మనందరం గూగుల్ కంటే ఎక్కువగా ChatGPTని ప్రజెంట్ మనం యూస్ చేస్తున్నాం. సో ఈ ChatGPT నవంబర్లో 2022లో ఇది లాంచ్ అయింది. సో అప్పటి నుంచి చాలామంది ఐటీ ప్రొఫెషనల్స్ కావచ్చు, ఇంకా ప్రతి ఒక్కరూ ఎవరికి రిలేటెడ్గా కావాల్సిన ఆ టాపిక్ గురించి రీసెర్చ్ చేసి చాలా బాగా ChatGPTని యూస్ చేస్తున్నారు. మీకు ఫుల్గా ChatGPT గురించి తెలుసుకోవాలనుకుంటే మీరు కింద కామెంట్లో మెన్షన్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో నేను ఖచ్చితంగా ChatGPT అంటే ఏంటి, స్టార్టింగ్ నుంచి ప్రతి ఒక్కటి నేను ChatGPTని మనం డైలీ లైఫ్లో ఎలా యూస్ చేసుకోవాలి ప్రతిదీ మనం నేర్చుకుందాం. కమింగ్ టు దిస్ టాపిక్, ఫస్ట్ అయితే నేను ChatGPT ఓవర్వ్యూ ఇస్తాను, దీని తర్వాత DeepSeek ఓవర్వ్యూ ఇస్తాను, మీకు ఒక అండర్స్టాండింగ్ అవుతుంది. ఓకే, సో ఫస్ట్ ChatGPT అనేది ఏఐ టెక్నాలజీని యూస్ చేసుకొని సొల్యూషన్స్ని డెవలప్ చేసే ఒక కంపెనీ. ఆ కంపెనీ నేమ్ ఏంటంటే OpenAI. దీని ఫౌండర్ వచ్చి శామ్ ఆల్ట్మ్యాన్. ఓకే, సో ఈ కంపెనీ వచ్చి మనకి కాలిఫోర్నియా అంటే అమెరికాలో ఉంది, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఉంది. అండ్ ఈ కంపెనీ 2015 నవంబర్లో ఈ OpenAI అనే కంపెనీ స్టార్ట్ అయింది. కానీ ChatGPT అనే ఒక ఏఐ చాట్ బాట్ మనకి 2022 నవంబర్లో దీన్ని తీసుకొచ్చారు. ఓకే, సో అప్పటి నుంచి ఇది చాలా ట్రెండింగ్లో ఉంది. ఈ ChatGPT ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే, మనం వీడియోస్ని జనరేట్ చేయొచ్చు, ఇంకా ఇమేజెస్ని జనరేట్ చేయొచ్చు, ఇంకా మీకు ఏ క్వశ్చన్ కావాలన్నా కానీ ప్రతి ఒక్కదానికి అది ఆన్సర్ ఇస్తుంది. ఇట్లాగా మనం ChatGPTలో సింగిల్ లైన్ ఆన్సర్స్లో మనం తెచ్చుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్స్ ఉన్నారు, వాట్ ఈస్ ట్రాన్స్ఫార్మర్ అని టైప్ చేస్తే దానికి ఆన్సర్ ఇస్తుంది. సో ఇప్పుడు అదే గూగుల్ అనుకోండి, గూగుల్లో సెర్చ్ చేస్తే 100 రిజల్ట్స్ వస్తాయి, ఇంకా దాంట్లో ఎవరిది బాగుందో వాళ్ళది టాప్ రిజల్ట్స్లా వస్తాయి. సో ఈ విధంగా మీరు ఒకే రిజల్ట్ కావాలి, ఒకే ఆన్సర్ కావాలి అనుకుంటే ChatGPT ద బెస్ట్. ఈ విధంగా ChatGPT మనకి అప్పుడు 2022 నవంబర్లో లాంచ్ అయింది కదా. లేటెస్ట్ అప్డేట్ వచ్చి ChatGPT 4. దీనికి OpenAI కంపెనీ అరౌండ్ $100 మిలియన్ దాకా ఖర్చు పెట్టింది. దీంట్లో చాలా అడ్వాన్స్డ్ ఫీచర్స్తో మనకి అవైలబుల్లో ఉంది. నెక్స్ట్ వచ్చి ChatGPTలో మనకి
ఫ్రీ ఫీచర్స్ ఉంటాయి అండ్ పెయిడ్ ఫీచర్స్ ఉంటాయి. అంటే ఫ్రీగా మనం కొన్ని యూజ్ చేసుకోవచ్చు కొన్ని లిమిట్ వరకు. అండ్ అదే మీరు పెయిడ్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే మీరు చాలా అడ్వాన్స్డ్ అని మీరు యూజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా చాట్ జీపీటీలో మనకి ఫ్రీ ఉంటాయి, పెయిడ్ ఉంటాయి. నెక్స్ట్ కమింగ్ టు డీప్ సీక్. సో డీప్ సీక్ అంటే ఇది ఒక చైనీస్ కంపెనీ. దీని కంపెనీ పేరు వచ్చి డీప్ సీక్ ఏఐ. సో ఇది వచ్చి మే 2023 దీన్ని లాంచ్ చేశారు. సో దీనికి ఫౌండర్ వచ్చి లియాంగ్ వెన్ఫెంగ్. ఇది ఎక్కడ ఉంటుందంటే హ్యాంగ్జో అనే ప్లేస్ చైనాలో ఉంటుంది. వీళ్ళు రీసెంట్గా అంటే జనవరి 2025లో డీప్ సీక్ R1 మోడల్ అంటూ ఒక కొత్త ఏఐ మోడల్ని వీళ్ళు లాంచ్ చేశారు. సో ఇది కానీ ఎగ్జాక్ట్గా సేమ్ చాట్ జీపీటీ లాగే మనకి సింగిల్ రిజల్ట్స్ అనేవి మనకి ఇస్తుంది. సో కానీ ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఇది కేవలం $6 million వీళ్ళు దీన్ని తయారు చేశారు. వీళ్ళు ఇచ్చే ఫీచర్స్ అన్నీ మనకి ఓపెన్ సోర్స్, అంటే ప్రతి ఒక్కటి మనం యూజ్ చేసుకోవచ్చు. అదే యూజర్స్ అయితే ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు, డీప్ సీక్ అనే యాప్ని. అండ్ మనం రెగ్యులర్గా మనకు కావాల్సిన ఏ డౌట్స్ ఉన్నా ఏదైనా మనం అడగచ్చు. ప్రతి ఒక్కటి మనం ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. అండ్ డెవలపర్స్కి అయితే ఓపెన్ సోర్స్ లాగా మనం దాన్ని యూటిలైజ్ చేసుకొని కొత్త కొత్త ప్రోడక్ట్స్లా మనం డెవలప్ చేసుకోవచ్చు. ఈ విధంగా డీప్ సీక్ అనేది మనకి యూజ్ అవుతుంది. ఇది ఇప్పుడు చాట్ జీపీటీలో పెయిడ్ సబ్స్క్రిప్షన్ ఉంది కదా, ఆ పెయిడ్ సబ్స్క్రిప్షన్లో ఎంతైతే టాప్ లెవెల్లో మనకి ఉందో ఆ ఫీచర్స్ అన్నీ ఇది మనకి ఫ్రీగా మనకి ఓపెన్ సోర్స్లా మనకి దీంట్లో మనకి ప్రొవైడ్ చేస్తుంది. సో అందుకే ఇది చాలా చాలా ఫాస్ట్గా గ్రో అవుతుంది. సో ఇది లాంచ్ అయిన ఫస్ట్ డేనే ఎన్విడియాకి ఒక్క రోజులోనే $593 billion లాస్ వచ్చింది. ఎన్విడియా అంటే ఆ కంపెనీ వచ్చి చిప్స్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది, అంటే ఇంటిగ్రేటెడ్ చిప్స్ ఐసీస్ని తయారు చేస్తుంది. ఎన్విడియాలోని రెగ్యులర్గా కామన్గా మనం యూజ్ చేసే బేసిక్ చిప్స్ని వాళ్ళు యూజ్ చేసి ఇంత హై లెవెల్లో ఉన్న ఒక ప్రోడక్ట్ని అంటే డీప్ సీక్ని వాళ్ళు తయారు చేశారు. అందుకే ఇది చాలా చాలా తక్కువ ఖర్చుతో ఎక్కువ ఫీచర్స్ని ఇది ప్రొవైడ్ చేస్తుంది కాబట్టి ఇది చాలా చాలా ఫేమస్ అవుతుంది ప్రజెంట్. అందులో అమెరికా ఇప్పుడు ప్రజెంట్ లాంచ్ చేసిన లేటెస్ట్ GPT-4 ఓ కానీ ఇలాంటివన్నీ ఇప్పుడు $100 million దాకా వాళ్ళు ఖర్చు పెట్టారు. అంటే ఇప్పుడు చూసారా, ఇది $6, అది $100. చూసారా ఎంత వేరియేషన్ ఉందో కాస్ట్లో. సో ఈ విధంగా డీప్ సీక్ అనేది మనకి చాలా చాలా అడ్వాన్స్డ్గా చాలా ఓపెన్ సోర్స్గా ప్రతి ఒక్కరు యూజ్ చేసుకునేటట్టు ఇది మనకి అవైలబుల్లోకి వచ్చింది. సో ఇప్పుడు అసలు చాట్ జీపీటీకి డీప్ సీక్కి మనం డిఫరెన్స్ అనేది చూద్దాం. అంటే ఇప్పటిదాకా మనం అది ఎప్పుడు లాంచ్ అయింది, ఎలా యూజ్ అవుతుంది, ఇవన్నీ చూసాం కదా. సో ఇప్పుడైతే చాట్ జీపీటీకి డీప్ సీక్కి ఎలాంటి డిఫరెన్సెస్ ఉంటాయి అండ్ ఎవరు దేన్ని ఎలా యూజ్ చేయాలి ఇదంతా మనం చూద్దాం. డీప్ సీక్ అనేది ఇప్పుడు మనకి ఎలా వర్క్ అవుతుందంటే మెయిన్గా ఇది ఎక్కువ ఫోకస్ చేసింది రీజనింగ్. అంటే డీప్ సీక్ అనేది అంటే ఇప్పుడు ఏ మోడల్స్ అన్ని ఇప్పుడు డీప్ సీక్ కానీ చాట్ జీపీటీ కానీ ఎక్కువగా రీజనింగ్ మోడల్స్ అనేవి ఫాలో అవుతాయి, అంటే LLM అంటారు. దీని గురించి నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇక్కడ ఎక్కువగా మనకి రీజనింగ్ మోడల్స్ని వీళ్ళు యూజ్ చేస్తూ ఉంటారు. ఈ డీప్ సీక్లో మనకి ఎక్కువగా ఇది ఫోకస్ చేసింది లాజికల్ రీజనింగ్ అండ్ మ్యాథ్, ఇంకా లాజికల్ క్యాల్కులేషన్స్ ఇలాంటివన్నీ. అంటే ఇప్పుడు టెక్స్ట్ బేస్డ్ మనకి సినారియోస్ ఉంటాయి కదా, అంటే టెక్స్ట్ జనరేట్ చేసేవి, ఇంకా టెక్స్ట్ రిలేటెడ్వి అనాలిసిస్ చేయడం కానీ, ఇంకా రిపోర్ట్స్ కానీ, మీరు ఏదైనా రిపోర్ట్స్ ఇచ్చినా కానీ ఆటోమేటిక్గా ఇదే అనలైజ్ చేసి మీకు కావాల్సిన అవుట్పుట్ ఇవ్వడం, మీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఆ రిపోర్ట్ ప్రకారంగా అది డిస్ప్లే చేయడం. సో ఇలాగా టెక్స్ట్ రిలేటెడ్వి ప్రతి ఒక్కటి డీప్ సీక్లో లేటెస్ట్ డేటాతో మనం ఫాస్ట్గా మనం రెస్పాన్స్ అనేది మనం తెచ్చుకోవచ్చు. అంతేకాకుండా ఇక్కడ మనం ఇప్పుడు ఒక ప్రాంప్ట్ ఇచ్చామనుకోండి, సో దీనికి అది ఎలా ఆలోచిస్తుంది అంటే ఒక మనిషికి మనం క్వశ్చన్ అడిగామనుకోండి, వాళ్ళు ఎలా అయితే ఆలోచిస్తారో ఆ ఆలోచన అంతా మనకి ఇక్కడ డిస్ప్లే చేసి తర్వాత ఫైనల్ అవుట్పుట్ అనేది మనకి ఇస్తుంది. సో మనకేమర్థం అవుతుంది, దీన్ని ఎలా మనం యూజ్ చేసుకోవాలి, ఎలా మనం ఆలోచించాలి ఈ టాపిక్ గురించి అండ్ ఎలా మనకి అవుట్పుట్ రావాలి. సో ఈ విధంగా మనకే ఒక ఐడియా వచ్చేటట్టు డీప్ సీక్ అనేది మనకి డిస్ప్లే చేస్తుంది. సో ఇంతవరకు బాగానే ఉంది. సో చాట్ జీపీటీ ఏం చేస్తుందంటే ఇది కానీ మనకి టెక్స్ట్ బేస్డ్ ప్రతి ఒక్కటి ఎక్కడైనా చేస్తుంది, కానీ ఇక్కడ థింకింగ్ అవన్నీ మనకి డిస్ప్లే చేయదు. డీప్ సీక్లో అయితే థింకింగ్ డిస్ప్లే చేస్తుంది ప్లస్ అవుట్పుట్ అనేదిగా మనకి డిస్ప్లే చేస్తుంది. ఇది ఒక మెయిన్ డిఫరెన్స్. నెక్స్ట్ వచ్చి మనకి ఏ క్వశ్చన్ అయినా కానీ రెండిట్లో ఇప్పుడు రెండు మనకి సింగిల్ రిజల్ట్సే ఇస్తాయి. సో కానీ ఇక్కడ మనం
తెలుసుకోవాల్సింది ఏంటంటే చాట్ జీపీటీలో మనం ఇమేజ్ జనరేట్ చేయొచ్చు, అండ్ వీడియోస్ జనరేట్ చేయొచ్చు, ఆడియోస్ జనరేట్ చేయొచ్చు, పోయమ్స్ అంటే పోయిట్రీ, ఇలాగా ప్రతి ఒక్కటి మల్టీమీడియాతో సహా మనం జనరేట్ చేయొచ్చు చాట్ జీపీటీలో. అదే మనం డీప్ సీక్లో చూసామంటే ఇక్కడ మనం ఓన్లీ టెక్స్ట్ బేస్డ్ థింగ్స్ వరకే మనం చేయగలుగుతాం. ఇక్కడ ఇమేజ్ జనరేట్ చేయలేం, వీడియో జనరేట్ చేయలేం, మల్టీమీడియా జనరేట్ చేయలేం. సో మేబీ ఫ్యూచర్లో రావచ్చు. ప్రజెంట్ అయితే మనకి ఓన్లీ టెక్స్ట్ బేస్డ్ థింగ్స్ వరకే మనకు వస్తున్నాయి. కానీ చాట్ జీపీటీలో మనం పెయిడ్ వర్షన్ తీసుకున్నా కానీ ఇవన్నీ మనం చేయొచ్చు. నెక్స్ట్ డీప్ సీక్ అనేది ఎవరెవరికి యూజ్ అవుతుంది? సో డీప్ సీక్ మ్యాథమెటిషియన్స్కి, ఇంకా ఏఐ మిషన్ లెర్నింగ్ ఇంజనీర్స్కి, ప్రోగ్రామర్స్కి, డేటా సైంటిస్ట్కి, సో అకాడమిక్ ప్రొఫెషనల్స్. మనం ఎప్పుడైతే మనకి ఇప్పుడు రిపోర్ట్స్ ఇచ్చి అనాలిసిస్ రావడం, అండ్ మ్యాథమెటికల్ క్యాల్కులేషన్స్ ఇచ్చి దానికి ఆన్సర్స్ తీసుకురావడం, అండ్ ఇలాంటివన్నీ ఒకే టెక్స్ట్ బేస్డ్ రిలేటెడ్వి ప్రతి ఒక్కటి డీప్ సీక్ లో మనం చూడొచ్చు. అదే చాట్ జీపీటీ అయితే జనరల్ యూజర్స్ కి, అంటే రెగ్యులర్ గా మనం డౌట్స్ ఉన్నా కానీ మనం అడగడానికి, నెక్స్ట్ మనకి కంటెంట్ రైటింగ్, ఇంకా క్రియేటివ్ గా మనం డైలాగ్స్ రాయాలి, అండ్ పోయిట్రీ కావాలి, అండ్ ఇమేజెస్ జనరేట్ చేయాలి, వీడియోస్ జనరేట్ చేయాలి, కస్టమర్ సపోర్ట్, ఇంకా మల్టీలింగ్వల్ అంటే మల్టీ లాంగ్వేజ్ ప్రాసెసింగ్. అంటే ఇప్పుడు దీన్ని తెలుగులో రాయాలి అని నేను టైప్ చేశాను అనుకోండి, చాట్ జీపీటీ తెలుగులో ఇస్తుంది. అదే డీప్ సీక్ అనేది ఇవ్వలేదు. ఇట్లాగా మల్టీలింగ్వల్ చాట్ జీపీటీ అనేది. ఇంకా ఆర్టిస్ట్కి, ఇంకా డిజైనర్స్కి, అంటే డెవలపర్స్కి ఈ చాట్ జీపీటీలో మనం ఇవన్నీ యూజ్ చేయొచ్చు. సో చాట్ జీపీటీకి డీప్ సీక్కి మెయిన్ డిఫరెన్సెస్ అనేవి ఇవి. కానీ ఎవరికి ఎలా యూజ్ అవ్వాలో మీరు దాన్ని అలా యూజ్ చేసుకోవాలి. రెండు మనకి యూజ్ అయ్యేవే, కానీ ఎవరికి ఏది కావాలో, దేనికి ఏది యూజ్ అవుతుందో దాన్ని బట్టి మీరు చాట్ జీపీటీ అయినా యూజ్ చేసుకోండి, డీప్ సీక్ అయినా యూజ్ చేసుకోండి. టెక్నాలజీ అనేది రోజు రోజుకి ఇంప్రూవ్ అవుతూనే ఉంది. ప్రతి ఒక్కరూ కొత్త కొత్త టెక్నాలజీస్ అనేవి నేర్చుకుంటూ ఉండాలి. మనం ఎప్పుడైతే నేర్చుకుంటూ ఉంటామో అప్పుడే మన లైఫ్లో మనకి గ్రోత్ అనేది ఉంటుంది. సో ఇప్పుడైతే మనం ప్రాక్టికల్గా లైవ్లో మనం చూద్దాం అసలు చాట్ జీపీటీని ఎలా యూజ్ చేయాలి, డీప్ సీక్ని ఎలా యూజ్ చేయాలి. ఇప్పుడైతే నా స్క్రీన్ని నేను షేర్ చేస్తున్నాను. సో స్క్రీన్లో చూడండి అందరూ. ఇప్పుడు నా స్క్రీన్ షేర్ అవుతుంది కదా. సో ప్రజెంట్ నేను ఒక సైడ్ వచ్చి చాట్ జీపీటీని నా జీమెయిల్ ఐడితో నేను లాగిన్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ వచ్చి డీప్ సీక్. సో దీనికి వెబ్సైట్స్ ఏంటంటే, ఫస్ట్ చాట్ జీపీటీకి అయితే న్యూ ట్యాబ్లో జస్ట్ chatgpt.com అని ఎంటర్ చేసి క్లిక్ చేయండి. సో వెంటనే మీకు చాట్ జీపీటీ అనేది డిస్ప్లే అవుతుంది. సేమ్ అలాగే డీప్ సీక్ ఏఐని మీరు యూజ్ చేయాలనుకుంటే deepseek.com అని మీరు ఎంటర్ చేయాలి. ఓకే, సో అప్పుడు మీకు ఇలాగా ఎంటర్ చేయగానే మీకు ఇది డిస్ప్లే అవుతుంది. సో ఇక్కడ వచ్చి మీరు జస్ట్ స్టార్ట్ నౌ అని మీరు క్లిక్ చేశారనుకోండి, సో ఇది ఇక్కడికి నావిగేట్ అవుతుంది. సో ప్రజెంట్ అయితే నేను చాలా సెర్చ్ చేస్తున్నాను ఇక్కడ. సో మీకు న్యూ షాట్ కావాలనుకోండి, సో ఇలా మీరు ఇది క్లిక్ చేసి ఇక్కడ మీరు న్యూ చార్ట్ అని మీరు క్లిక్ చేస్తే న్యూ చార్ట్ వస్తుంది మనకి. క్లిక్ చేస్తే సైడ్ బార్ ఇది. సో ఫస్ట్ అయితే చాట్ జీపీటీ ఫీచర్స్ నేను చెప్తాను. చాట్ జీపీటీలో మనం ఇప్పుడు ఏది ఎంటర్ చేసినా కానీ ఎగ్జాక్ట్గా దాని రిజల్ట్ అనేది మనకి సింగిల్ ఆన్సర్ వస్తుంది. ఇక్కడ మీరు చూసారా, ఇక్కడ అటాచ్ ఫైల్స్ ఉంది, ఇంకా సర్చ్ ద వెబ్ ఉంది, ఇంకా యూ టూల్స్. సో ఇక్కడ మీరు ఇది కానీ క్లిక్ చేశారనుకోండి, ఇలా మీరు పిక్చర్ని జనరేట్ చేయాలంటే ఇది DALL-E అనే ఒక సాఫ్ట్వేర్ని యూజ్ చేసుకొని పిక్చర్ని జనరేట్ చేసి ఇస్తుంది. సెర్చ్ చేయాలనుకుంటే వెబ్లో ఇది సెర్చ్ చేస్తుంది. సో మీరు ఏదైనా రైట్ చేయాలనుకున్నా, కోడింగ్ మీరు రాయాలనుకున్నా అన్ని క్యాన్వాస్ని యూజ్ చేసుకొని చేస్తుంది. సో ఈ విధంగా మీరు ఇమేజ్ని క్రియేట్ చేయొచ్చు, ఇమేజ్ని అనలైజ్ చేయొచ్చు, ఇంకా మీ ఐడియాస్ని బిల్డ్ చేసుకోవచ్చు, ఇలా ప్రతి ఒక్కటి చేయొచ్చు. సో చాట్ జీపీటీ ఫీచర్స్ అని నేను నెక్స్ట్ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడైతే ఫస్ట్ మనం మెయిన్ డిఫరెన్స్లు అనేవి మనం చూద్దాం. సో ఇక్కడైతే మనం వాయిస్ మోడ్గా మనం యూజ్ చేసుకోవచ్చు చాట్ జీపీటీలో. సో మల్టీలింగ్వల్, ఆడియో, వీడియో, ఇమేజ్, ఇలా ప్రతి ఒక్కటి మనం చేసుకోవచ్చు. అదే డీప్ సీక్. సో ఇక్కడికి వస్తే ఈ డీప్ సీక్లో మీరు డీప్ థింక్, సెర్చ్ ఈ రెండే మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. సో మీరు ఎప్పుడైతే ఎంటర్ చేసి జస్ట్ ఇక్కడ ఇది మనకి ఇప్పుడు మెసేజ్ ఎంటీ ఉంది కాబట్టి మనకి ఇలా కనిపిస్తుంది. అదే మీరు ఎంటర్ చేసి దీన్ని క్లిక్ చేశారనుకోండి, నార్మల్గా చాట్ జీపీటీ ఎలా అయితే సింగిల్ రిజల్ట్ ఇస్తుందో అలాగే రిజల్ట్ ఇస్తుంది. అదే మీరు డీప్ థింక్ని మీరు జస్ట్ దీన్ని క్లిక్ చేస్తే ఇది టర్న్ ఆన్ అవుద్ది ఇలాగా. సో మళ్ళీ క్లిక్ చేస్తే ఇది ఆఫ్ అయిపోతుంది. సో ఇది క్లిక్ చేశారనుకోండి, ఇది ఆన్ అయిన తర్వాత మనకి ఇది థింక్ చేసేదిగా మనకి ఇక్కడ డిస్ప్లే చేసి తర్వాత ఆన్సర్ అనేది ఇస్తుంది. ఓకే, సో అదే మీరు సెర్చ్ని క్లిక్ చేశారనుకోండి, ఇది ఆపేసి ఇప్పుడు ఓన్లీ వెబ్లోనే ఇది సెర్చ్ చేసి రిజల్ట్ అనేది మీకు ఇస్తుంది.
సో ఆ థింకింగ్ ఇవన్నీ రావు. సో మీకు 2 కావాలి. అంటే డీప్‌గా థింక్ చేయడం, నెక్స్ట్ వెబ్‌లో రీసెర్చ్ చేయడం, నెక్స్ట్ సొల్యూషన్ రావాలి. సో అప్పుడు ఇలా 2 మనం ఎంటర్ చేసుకోవాలి. సో ప్రతి ఒక్కటి మనం ట్రై చేద్దాం ఇప్పుడు. సో ఫస్ట్ అయితే నేను కొన్ని ప్రాంప్ట్స్ అనేవి నేను తీసుకుంటాను. సో ఇప్పుడు చూసారా ఇక్కడ కొన్ని ప్రాంప్ట్స్ ఉన్నాయి. సో టెక్స్ట్ బేస్డ్, ఇమేజ్ జనరేషను, క్రియేటివ్ రైటింగు, ఇంకా ప్లానింగు. సో ఇవన్నీ మనం ఒక్కొక్కటిగా ప్రాంప్ట్స్ అనేవి ఇద్దాం. ప్రాంప్ట్స్ అంటే క్వెషన్సే చెప్పాను కదా ఈ విధంగా. సో ఫస్ట్ అయితే డయాబెటీస్‌కి సింప్టమ్స్ ఏంటి అనేది మనం ఒక క్వెషన్ అనేది మనం ఎంటర్ చేద్దాం. సో ఇక్కడ నేను చాట్ జీపీటీలో ఫస్ట్ అడుగుతాను. సో సేమ్ క్వెషను. సో దీన్ని నేను మినిమైజ్ చేసి ఇక్కడ డీప్ సీక్‌లో సేమ్ క్వెషన్ మనం అడుగుదాం. ఓకే. సో ఇప్పుడు దీన్ని క్లిక్ చేస్తాను. జస్ట్ నార్మల్‌గా డీప్ సీక్‌లో గాని నేను క్లిక్ చేస్తాను. సో ఇప్పుడు రిజల్ట్ అనేది వస్తుంది. మనం చూద్దాం ఏది ఫాస్ట్‌గా ఇస్తుందో. చూసారా సేమ్ మనకి చాలా వరకు సేమ్ లాగే మనకి అన్నీ వస్తున్నాయి చూడండి ఇక్కడ. బట్ డిస్ప్లే చేసేది డిఫరెంట్‌గా డిస్ప్లే చేస్తున్నాయి మనకి. సో ఇక్కడ చూడండి. సో కామన్ సింప్టమ్స్ ఏంటి? సో ఇలా మనకి దాదాపుగా మనకి కరెక్ట్ అవుట్‌పుట్స్‌ని 2 అయితే మనకి డిస్ప్లే చేసాయి. సో నెక్స్ట్ మనం ఇప్పుడు డీప్ థింక్‌ని ఆన్ చేసి మనం ట్రై చేద్దాం ఇది. దీనికి ఆన్సర్ ఎలా ఇస్తుందో సేమ్ క్వెషన్ మళ్ళీ ఇస్తాను నేను. జస్ట్ సో ఇప్పుడు చూడండి ఇది థింకింగ్ ఎలా ఆలోచిస్తుంది అనేది. సో మీకు ఇది వద్దు, థింకింగ్ వద్దు అనుకోండి ఇక్కడ జస్ట్ దీన్ని మీరు క్లిక్ చేయాలి ఇక్కడ డ్రాప్ డౌన్. సో దీన్ని మీరు ఇక్కడ క్లిక్ చేస్తే ఇది థింక్ అవుతూ ఉంటుంది. తర్వాత రిజల్ట్ ఒక్కడే ఇక్కడ డిస్ప్లే అవుతుంది మనకి. డిస్ప్లే అయిన తర్వాత మనం చూద్దాం. చూసారా ఇది థింక్ చేయడానికి 9-10 సెకండ్స్ దీనికి పట్టింది. సో ఇప్పుడు ఈ విధంగా మనకి ఆన్సర్ అనేది డిస్ప్లే చేస్తుంది. సో ఫస్ట్ అది ఎలా ఆలోచిస్తుంది అనేది మనకి చూపిస్తుంది. తర్వాత ఏం రిజల్ట్ వస్తుంది అనేది మనకి చూపిస్తుంది ఇలాగా. చూసారా ఈ విధంగా. సో ఇప్పుడు ఇది ఎలా ఆలోచించుంటుంది దీనికి. సో దీన్ని మనం డ్రాప్ డౌన్ ఓపెన్ చేస్తే ఈ ఆలోచన అంతా వస్తుంది. సో ఓకే ద యూజర్ ఈజ్ ఆస్కింగ్ అబౌట్ ద సిమ్టమ్స్ ఆఫ్ డయాబెటీస్ అగైన్. సో మనం ఇంకొంచెం డీప్గా చెక్ చేయాలి. సో మళ్ళీ ఫస్ట్ క్వైరీ ఏంటి అని ఫస్ట్ క్వైరీకి వెళ్ళింది. అంటే ఇంతకుముందు మనం టైప్ చేసాం కదా, ఈ క్వైరీకి వెళ్ళి ఇలా ప్రతి ఒక్కటి మనం ఏం ఆన్సర్ ఇచ్చాం, వాళ్ళు ఏం అడుగుతున్నారు, కరెక్ట్గా మనం ఇస్తున్నామా లేదా. సో ఇలా ప్రతి ఒక్కటి మనం ఎలా అయితే మనం ఇంటర్వ్యూలో మనం క్వశ్చన్ చేసినప్పుడు సెకండ్ క్వశ్చన్ రిలేటెడ్గా అడిగినప్పుడు మనం ఎలా ఆలోచిస్తాము, ఆ విధంగా ఇదే ఒక మనిషిలాగా ఆలోచించి మనకి రిజల్ట్ అనేది పాపులేట్ చేసింది. సో ఇది ఒక గుడ్ ఫీచర్. సో నెక్స్ట్ మనం సెర్చ్లో కానీ ఎనేబుల్ చేసి సేమ్ క్వశ్చన్ మళ్ళీ ఇద్దాం. సో ఇప్పుడు ఎలా వస్తుందో రిజల్ట్ చూద్దాం. సో ప్రజెంట్ ఇది చాలా సర్వర్ బిజీగా ఉంది, చాలామంది యూజ్ చేస్తున్నారు. ఓకే. సో మీరైతే ఈ విధంగా ఈ 2 టర్న్ ఆన్ చేసి కానీ మీరు ట్రై చేయండి. మ్యాక్సిమం ఇలాగే రిజల్ట్ అనేది వస్తుంది. ఎందుకంటే అంటే వెబ్లో కానీ ఇదే డేటా ఉంటుంది కాబట్టి యూజువల్గా ఇలాగే మనకి డిస్ప్లే అయితే చేస్తుంది. సో నెక్స్ట్ ప్రాంప్ట్ చూద్దాం. ఈ ప్రాంప్ట్ చూసేసి నెక్స్ట్ మనం ఇమేజ్ జనరేషన్ ఇవన్నీ మనం చూద్దాం. సో చాట్ జీపీటీలో ఇచ్చాను ఇది. సో సేమ్ ఇక్కడ మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి అంటే ఏఐ గురించే మనం తెలుసుకుంటున్నాం. ఇక్కడ సర్వర్ చాలా బిజీగా ఉంది డీప్ సీక్ది. సో ఒక్కసారి మనం రిఫ్రెష్ చేద్దాం. ఇది సెర్చ్ని మనం డిజేబుల్ చేస్తే మనకి ఫాస్ట్గా వర్క్ అవుతుంది అని వచ్చింది. సో సెర్చ్ని డిజేబుల్ చేసి ఇప్పుడు మనం క్వశ్చన్ ఇద్దాం. సో డీప్ థింక్ కావాలంటే ఆన్ చేసుకోవచ్చు, ఏం పర్లేదు. చూసారా మనకి అవుట్పుట్ అనేది వస్తూ ఉంది ఇలాగా. చూసారా న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ అంటే ఈ 2 ఏఐ మోడల్స్ రీజనింగ్ మోడల్స్ అన్నాను కదా. సో ఎల్ఎల్ఎం మోడల్స్ అంటే ఎన్ఎల్పి యూజ్ చేసుకొని చేస్తూ ఉంటాయి ఇక్కడ న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ని. చూసారా నేరో ఏ, జనరల్ ఏ, సూపర్ ఇంటెలిజెంట్ ఏ. సో ఇట్లా చాలా డిఫరెంట్ థింగ్స్ ఉంటాయి ఇక్కడ. సో మనకి ఇప్పుడు చాట్ జీపీటీ కంటే ఫాస్ట్గా ఇదైతే మనకి రిజల్ట్ అనేది ప్రొవైడ్ చేసింది. సో ఇది ఓకే. సో 2 అయితే మనకైతే బాగా రిజల్ట్స్ని డిస్ప్లే చేస్తున్నాయి. నెక్స్ట్ కేటగిరీ ఇమేజ్ జనరేట్ చేయడం మనం చూద్దాం. సో నాకు 2050లో మన వరల్డ్ ఎలా ఉంటుంది అనేది నాకు ఒక ఇమేజ్ కావాలి. సో చాట్ జీపీటీని అడుగుతాను ఆ ఇమేజ్ జనరేట్. సో ఇప్పుడు చూడండి నేను ఇక్కడే డీప్ సీక్ని అడుగుతాను, ఇది ఇస్తుందో లేదో చూద్దాం. సో చూసారా చాట్ జీపీటీ అయితే మనకి సూపర్గా ఇచ్చింది రిజల్ట్. సో అదే డీప్ సీక్ అనేది ఇస్తుందో లేదా లెట్స్ సీ. ఇది ఇంకా థింకింగ్లోనే ఉంది. చూడండి బాగా ఆలోచించి రిజల్ట్ ఇలా ఇచ్చింది. సో ఇది డైరెక్ట్గా జనరేట్ అయితే చేయలేదు ఇమేజెస్, అందుకే మనకి డాల్జీ అని, మిడ్జర్నీ ఇలా ఏఐ వెబ్సైట్స్ నేమ్స్ ఇచ్చింది. సో దాంట్లో మనం ఈజీగా ఎలా మనం
ఇమేజ్ని జనరేట్ చేయొచ్చు అనేది మనకి ఇక్కడ డిస్ప్లే చేస్తుంది. సో ఆ వెబ్సైట్స్లోకి వెళ్ళి మీరు ట్రై చేయండి అని చెప్పి మనకి ఇక్కడ ఆన్సర్ అయితే ఇచ్చింది. సో చూసారా, చాట్ జీపీటీలో మనం ఇమేజ్ జనరేట్ చేయగలుగుతాం, అదే డీప్ సీక్లో అయితే మనం చేయలేం. ప్రజెంట్ అయితే ఫీచర్ అనేది లేదు. నెక్స్ట్ క్రియేటివ్గా మనం ఒక స్టోరీ అనేది రాద్దాం. షార్ట్ ఫిల్మ్లు ఇంకా స్టోరీస్ ఇవన్నీ రాస్తూ ఉంటారు కదా. సో అది ఒకసారి మనం ట్రై చేద్దాం. చాట్ జీపీటీని అడుగుతున్నాను. సో నాకేం కావాలంటే ఒక క్యారెక్టర్, ఆ క్యారెక్టర్ ఉన్నట్టు లాస్ట్ వరకు తెలియకూడదు, సో ఆ వరల్డ్కే తెలియకూడదు. అలాంటిది ఒక చిన్న స్టోరీ అనేది జనరేట్ చేయమంటున్నాను చాట్ జీపీటీని అండ్ దీన్ని కానీ డీప్ సీక్ని. సో ఇది ఎలా జనరేట్ చేస్తుందో మనం చూద్దాం. సో ద హిడెన్ రియమ్, సో ఇది నేమ్ అయితే ఇలా పెట్టింది. సో ఇప్పుడు చూడండి, ఇది నాకు ఇప్పుడు ఇంగ్లీష్ అనేది కొంచెం టఫ్గా ఉంది. సో నేనేం చేస్తానంటే ప్లీజ్ రైటింగ్ తెలుగు డైలాగ్స్. సో ఇప్పుడు దీన్ని క్లిక్ చేస్తాను. సో ఇది కానీ ఫుల్ తెలుగులో మనకి మర్మలోకం ఇలాగా మనకి చూసారా, ఫుల్గా మనకి ఎలా తెలుగులో ఇస్తుందో. సో అందుకే ఇది చాట్ జీపీటీ మల్టీలింగ్వల్, అంటే మల్టిపుల్ లాంగ్వేజెస్ని ఇది యూస్ చేసుకొని మనకి ఆన్సర్స్ అనేవి ఇస్తూ ఉంటుంది. సో మీరు ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు, ఇలా ప్రతి ఒక్కటి మనం చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి, ద డోర్ ఇన్ ది డస్ట్. సో ఇదైతే డీప్ సీక్ ద డోర్ ఇన్ ది డస్ట్ అనేది మనకి డిస్ప్లే చేసింది. సో నాకైతే ఇంగ్లీష్లో మరీ టఫ్గా ఉంది. సో నేనైతే తెలుగులో రాయమని అడుగుతాను. ప్లీజ్ ట్రాన్స్లేట్ ఇంటూ తెలుగు లాంగ్వేజ్ డైలాగ్స్. చూద్దాం ఎలా ఇస్తుందో. సో ఇదైతే మనకి ట్రాన్స్లేట్ చేసింది. చాలా టైం అయితే తీసుకుంటుంది ఇది ట్రాన్స్లేట్ చేయడానికి కానీ. సో చూసారా, ఇది చాలా వరకు మనకి ఫుల్ తెలుగులో అయితే మనకి డైలాగ్స్ అనేవి ఇవ్వట్లేదు. ఐ వాంట్ ఫుల్ స్టోరీ ఇన్ తెలుగు లాంగ్వేజ్. చూద్దాం ఎలా ఇస్తుందో. సో నేనైతే డీప్ సీక్ని టర్న్ ఆఫ్ చేసి డైరెక్ట్గా మనం అడుగుదాం. సో స్టాప్ చేశాను మళ్ళీ. సో సర్వర్ బిజీగా ఉందంట. ఇన్ తెలుగు లాంగ్వేజ్. సో చూద్దాం. సో సర్వర్ అయితే చాలా బిజీగా ఉంది. సో నెక్స్ట్ మనం చూద్దాం. సో నాకైతే ఇది ప్లాన్. సో ఒక ట్రిప్ నేను ప్లాన్ చేస్తున్నాను జర్మనీకి. సో ఇండియా టు జర్మనీ నేను చూస్తాను. ఇండియా టు జర్మనీ అండర్ 20,000తో నాకు మొత్తం ఫుడ్ అకామిడేషన్ ప్రతి ఒక్కటి నాకు కావాలి. సో చూద్దాం ఏది బెటర్ ప్లాన్ ఇస్తుందో. సో చాట్ జీపీటీ అయితే చాలా ఫాస్ట్గా మనకి ప్లాన్ అనేది ఇస్తూ ఉంది. సో డీప్ సీక్ సర్వర్ చాలా బిజీగా ఉన్నట్టుంది. ప్రజెంట్ చాలామంది యూస్ చేస్తూ ఉంటారు. సో కొన్ని రోజులు అయిన తర్వాత ఇది కూడా చాలా బాగా చాట్ జీపీటీ ఇప్పుడు ఎలా అయితే మనకు ఉందో అలాగే మనం డీప్ సీక్ కానీ యూస్ చేసుకోవచ్చు. సో చాట్ జీపీటీ కానీ స్టార్టింగ్ రిలీజ్ అయినప్పుడు చాలా సర్వర్ అనేది డౌన్గా ఉండేది. సో ప్రజెంట్ చాలా బాగా వర్క్ అవుతుంది. సో చాట్ జీపీటీ అయితే చాలా నీట్గా మనకి అన్నీ డిస్ప్లే చేస్తుంది, ఎలా యూస్ చేయాలి, ఇలా ఎమోజీస్ని యూస్ చేసుకొని మరి. సో మనమైతే ఇట్లా ప్రతి ఒక్కటి మనమైతే ట్రై చేయొచ్చు. సో ఈ విధంగా మనం ప్రాక్టికల్గా చాట్ జీపీటీని డీప్ సీక్ని ఎలా యూస్ చేయాలో మనం చూసాం కదా. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద ఖచ్చితంగా కామెంట్లో మెన్షన్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే ఇప్పుడే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ బెల్ నోటిఫికేషన్స్ని ఖచ్చితంగా ఆన్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే నెక్స్ట్ వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ రూపంలో వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్.